ఆ అపార్ట్మెంట్ కింద లంక బిందెలు ఉన్నాయని గట్టిగా సమాచారం దొరికింది. ఆ లంక బిందెల కోసం అపార్ట్మెంట్ గులగొట్టి ఆ 500 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేసి ఆ లంక బిందెలు నా సొంతం చేసుకోవాలా, గాంధీ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకుంటా. గాంధీ గారు కూడా ఇది ఆశించరు. గాంధీ గారి చరిత్ర ముందు తెలుసుకోరా ఎదవా నువ్వు. ఎందుకంటే గాంధీ గారి చరిత్ర ఏందో తెలియని నీకు అసలు గాంధీ గారి కుటుంబం కోసం ఏం తెలుసు. ఇది ఇంకోటి రెడ్ బుక్ అని రాహుల్ గాంధీ తిరుగుతుంటాడు. ఈ రెడ్ బుక్ అనే దాంట్లో ప్రజలకు అన్యాయం జరగదు, దేశంలో మొత్తం ప్రజలకు అన్యాయం జరగదు, ఆడవాళ్ళకి అన్యాయం జరగదు. ప్రియాంక గాంధీ ఏడుంది? ప్రియాంక గాంధీ అసలు గణనే పడతలేదు, ఏం ముచ్చట్లేదు మాటలే. అంటే కాలు వేరే రాష్ట్రంలోనే వాళ్ళు మాట్లాడతారు కానీ తెలంగాణకు వచ్చేసరికి, ఎందుకంటే తెలంగాణ బిడ్డలు గారు కదా రాహుల్ గాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, వీళ్ళు ఇందిరాగాంధీ గాని వీళ్ళు గారు. కాకపోతే ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ వాళ్ళు ఉన్నప్పుడు మేము 100% మేము ఎప్పుడు వాళ్ళని అనము గాంధీ తాతనే గాని. ఎందుకనంటే వాళ్ళు రాష్ట్రానికి ఏ డెవలప్ చేయకున్నా గానీ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి హామ్ జరగకుండానైతే చూసిండొచ్చు. ఎందుకంటే మేము వాళ్ళని అనేంత స్థాయి మాది కాదు. కానీ నువ్వు వచ్చినాక అసలు నువ్వు తెలంగాణోడివి కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు గారు. తెలంగాణ నొప్పి ఏందో మీకు తెలియదు, తెలంగాణ బాధ ఏందో తెలియదు. ఈ తెలంగాణకు బాధ, ఈ నొప్పి ఏందో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఆ రోజు సావు నోట్ల తలబెట్టి నేను సద్దునో తెలంగాణ వచ్చునో అని ఆయన ఒక అడుగు ముందు వేసినందుకు మాటు వంటలు వేలాది మంది ఆయన ఎంబడి నడిచినందుకు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సాధించుకొని 30 సంవత్సరాలలో చేయని పరిపాలన, అభివృద్ధి ఒక 10 ఏళ్లలో ఇంత చేసిండు బాపు కేసీఆర్ గారు అంటే నాట్ ఏ జోకు. అటువంటిది ఇంకా ముందు కూడా మంచి చేద్దాం అనుకుంటాలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెక్కినావు. మళ్ళీ 70 ఏళ్ళ కిందికి తీసుకుపోయి రాష్ట్రాన్ని మొత్తం అల్లకొల్లం చేస్తున్నావు.